తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసుక లారీ టైరు మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 నారాయణరావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిల్చారు. ఏమిటో ఆ మొదలష్టం ఇసుకలారి నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నానులేండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. డాడీ, ఉషాకి రన్నింగ్ లో ఖోఖోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సుషకి చెప్పు. రన్నింగ్ లో తనకే రావాలి, కావాలని స్లిప్ అయి పడింది కాబట్టి ప్రైజ్ తందే. అయితే ఇద్దరికి కంగ్రాట్స్. What happened, ma'am? Nothing. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. God is great. దేవుడున్నాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆయనకి ఎలా ఉంది డాక్టర్? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ మినిమం 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్. ఇదేంట్రా, ఇసుక లారీతో గుద్దించినా కానీ అది చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా. శవం ఎక్కడా? చిచ్చి, శవం మెళ్ళలో వేయాల్సిన దడలు నువ్వే చూసొచ్చావుట్రా. ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకో శుభవార్త, ఏంటి? ఆయన పోలేదు. ఆ, ఎలా డాడీ? చాలా డబ్బులు వేసి దండలు కొన్నా. మీ నాన్నకి త్రెస్ వచ్చేస్తుందిరా. ఆ డాక్టర్కి ఓకే డాక్టర్ గారు, రామ్మా త్రిషరా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా. రామ్మారా. ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. ఓకే త్రిష, బట్ డాడీకి ఎలా ఉందనని బాధగా ఉంది. ప్లీజ్ ఉషా, డాడీ ఇస్ ఆల్ రైట్. నువ్వు తొందరపడి రావద్దు. ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి. ఓకే, డాడీ కావాల్సింది సానుభూతి కాదు, మన సక్సెస్. ఓకే ఓకే త్రిష, ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా. అర్రే, అప్పుడే లేచేయంటమ్మా. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ టూ దిగి. మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి. అబ్బా, ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. త్రిష ఈడియట్, స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. త్రిష, నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషకు ఫైర్ తెప్పించావు. ఇలా బా, నా ఎడంకా నదులుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకన్నా తిరిగితే నాకేం అవుతురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్ళబతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామ, మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలకు కాదు. కరెక్టేగా?
వెరీ బ్యాడ్. సక్సేనా గారు, ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా, ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్. నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను, చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కి ఎలా వచ్చింది? Somebody answer me. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. I will not spare anybody. Mr. Narayana Rao, 1 minute. నీ కోసమేనయ్యా. ఎవరో బ్రీఫ్ కేసుతో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు, సక్సేనా గారు మీకు ఇమ్మన్నారు. నాకెందుకు విన్నారు? ఏ మిస్, అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకు నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. Shut up. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే త్రిసకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిస తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు. చిచ్చి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిస మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళని నమ్ముద్దమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు. కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మా! ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోను. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడారని చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే బుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట.
దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు. నాయుడమ్మా. ఓయ్ ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లలు ఎందుకు నాయన కిడ్నాప్ చేయడం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కప్పడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదు, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నుంచి పనిచేశాడు. నాన్న, నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకే వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్ల. Stop it. హలో హలో హలో, లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ద గ్రేట్ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, జయలలిత, కల్పనా చావ్లా, కరణం, మల్లేశ్వరి, సానియా మిర్జా, వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తనాదన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది, ఇచ్చి చూడండి, ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలియదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, ఆ టెనీ కాస్ట్, ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? షూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకంటే మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దరు కాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. నా కాబోయే బారులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఆడే లాక్కుపోతే. అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? మేడం, మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల, తనద్దన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డేంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చే. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏడుతున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జగ్గలు మెచ్చింగల. డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, ఓ పోజ్ ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా. ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే, కమ్ ఆన్, చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, 1 మినిట్. అలాగే. స్మైల్. ఎక్సలెంట్. ఓ అయిపోయి పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తున్నాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చొని చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా. ఉంగరం ఎంత ఎతికినా పోయింది తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రా? బావా, నువ్వు నారాయణ నారాయణేమో. గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్ను భలే కాకా పట్టేశావు కాక. కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేసావు, అది కాక. ఆపరా. కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక.
లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు. వారు नमस्कार भाई जी. द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी. आपका कंपनी का फ्यूचर क्या होता है जी? ఫ్యూచర్ యంగ్స్టర్స్ కా హై జీ. ఏ చోటి तुम చిన్న చాపా है जी. మాలాంటి పెద్ద చాపాతో పెట్టుకోవద్దు है जी. గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా అవుటే జీ. అరే బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను है जी. ఆహాహా, ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ. త్రిషాజీ బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. బాయ్. ఇదేంటండి ఇలా జరిగింది? ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా? అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి. టెండర్ తన్నుకుపోయాడు. నాకెందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు మీద సెక్కులు పచ్చి. ఆ పన్ను చెయ్యి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు? అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి, ఇది చూడండి, ఇది చూడండి జీ, ఇది సూపర్. ఏంటివన్నీ? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. ధనార్దన్ ఫటాఫట్. నువ్వు అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు. మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అదేం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా? ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు? పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. నారాయణ. ప్రతిదానికి నారాయణ నారాయణ అంటావు. నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగటం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా? వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తా. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళు ఎక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద్ గోవిందేడువా, ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది ఏంటి బా, ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడురా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? బామ్మర్ది, ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే, నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించనా? సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇంటికి పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట,
ఇదేనా నువ్వు చెప్పిన సీను? బాగుంది బా. సి మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్, నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. ఏ, నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ? నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. ధనాధన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. ఔ! నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా.